ఏపీలో దొంగ ఓట్లు ఎన్నికల సంఘానికి ఆధారాలు. వంశీగారు. రాజుగారు గుడ్ ఈవినింగ్. ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారు. ఉన్న ఓట్లని తొలగించారు. తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేసే విధంగా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒత్తిడితో చేసింది అనేటువంటిది తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. అదేవిధంగా జనసేన కూడా అదే ఆరోపణలు చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్సు ధర్మేంద్ర శర్మ, అదేవిధంగా నితీష్ కుమార్ వ్యాసు, వారితో పాటు డిప్యూటీ కమిషనర్లు ఆర్కే గుప్తా, హర్దిషన్ కుమారు, అజయ్ బాదవ్, వీళ్ళు అందరూ కూడా ప్రత్యేకంగా నిన్న విజయవాడ రావడం జరిగింది. ఈరోజు విజయవాడ నోవాటెల్ హోటల్లో కలెక్టర్లతో ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమీక్ష యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఏదైతే ఈ కంప్లైంట్లు అసలు ఓటర్ల జాబితాని ఎలా తయారు చేశారు, ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అక్రమాలు అవకతవకలు ఏంటి, అవకతవకలకు సంబంధించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసినట్టుగా ఏ అంశాల విషయంలో వీళ్ళు దర్యాప్తును చేయలేదు, ఏ అంశాల విషయంలో వాళ్ళు విచారణ చేయలేదు అనేటువంటి దాన్ని వాళ్ళు స్పష్టంగా అడుగుతూ జిల్లాల వారీగా రివ్యూ చేస్తూ ఉన్నారు. దీంతో కొన్ని జిల్లాల అధికార యంత్రాంగం అవాక్కు చెందుతున్నారు. ఒక్కసారిగా ఎన్నికల అధికారుల దెబ్బకు షాక్ అయిపోతూ ఉన్నారు. కనీసం మినిమం అయినటువంటి ప్రామాణికాలను పాటించకపోవటం, అంటే ఒక ఓటు హక్కు అనేటువంటిది ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి అటువంటి హక్కుని బాధ్యతగా నిర్వర్తించడంలో అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే దానిపైన తీవ్రమైనటువంటి అసహనాన్ని, ఆగ్రహాన్ని ఎన్నికల అధికారులు వ్యక్తం చేశారు జిల్లా అధికారుల మీద. వారు దానికి కింద స్టాఫ్ చేశారు, వాళ్ళు చేశారు అన్నప్పుడు అసలు మీరు కలెక్టర్స్గా ఒక ఐఏఎస్లుగా ఉండి మరి మీరు ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోయారు, మీరు ఎందుకు వీటిని కట్టడి చేయలేకపోయారు, ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు వాటిపైన మీరు చర్యలు తీసుకోలేకపోయారు అనేటువంటిది అడుగుతున్నప్పుడు అధికార యంత్రాంగం నీళ్లు నమిలినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో, అతి త్వరలో ఎన్నికలకి సంబంధించి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దొంగ ఓట్ల పైన ఎట్టకేలకి కేంద్ర ఎన్నికల సంఘం కదిలి వచ్చి రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వం అధికార యంత్రాంగం చేసిన తప్పులు బయటపడటంతో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరే, ఇందులో కొన్ని అంశాలను కూడా వారు పర్టికులర్గా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అంశాలలో అసలు ఓటు బతికున్నటువంటి వాళ్ళ ఓటు చచ్చిపోయినట్టుగా తీసేయటం, చనిపోయినటువంటి వాళ్ళ ఓటుని బతికున్నట్టుగా పెట్టడం, లేని ఓట్లు ఒక్క పోలింగ్ బూత్లో ఒక ఇంటిలో 287 ఓట్లు ఎలా ఉంటాయి? ఒక ఇంటి డోర్ నెంబర్లో 287 ఓట్లు, 2 గదులు ఉన్నటువంటి ఇంట్లో 287 ఓట్లు ఉన్నాయి అంటే అసలు ఎలా సాధ్యమైద్ది? ఇలాంటివి చాలా ఆశ్చర్యం కలిగించాయి. అప్పటికి కొంతమంది అధికార యంత్రాంగం మేము చర్యలు తీసుకున్నాము, కొంతమంది మీద యాక్షన్స్ తీసుకున్నాము, పర్చూరులో సస్పెండ్ చేశాము, అట్లాగే అనంతపురంలో సస్పెండ్ చేశాము, ఇలాంటివి చెప్పారు. కానీ వాటన్నిటినీ కూడా అధికార యంత్రాంగం పెద్దగా వాటిపైన ఎన్నికల కమిషన్ ఇది నామమాత్రంగా ఉన్నాయి. కానీ అసలు ఇక్కడ జరిగినటువంటి తప్పిదాలు చూస్తే భారతదేశ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. మరి అసలు ఓటు హక్కు అనేటువంటి దాన్ని మీరు లేకుండా చేస్తే ఎలా, ఏ విధంగా? అసలు ఉన్న ఓట్లు, ఒక ఓటు 4 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఈ రకంగా ఉన్నాయి. కానీ అటువంటి ఓట్ల నుంచి ఇటువంటి ఓట్లను తీసేయటం ఏంటనే దానిపైన వారు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నికల అధికార యంత్రాంగం యొక్క దీంతో ఇప్పుడన్నా అధికారులు కొంత వాటిపైన మార్పులు చేస్తారని చూడాలి. వీటికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, ఏంటి వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎన్నికల అధికారులు అంటే సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్స్ వచ్చి పర్యవేక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి, మరి వాళ్ళు ఎటువంటి తప్పుల్ని పట్టుకున్నారు, వాటికి సంబంధించి అధికార యంత్రాంగం ఏమంటున్నారు, ఏంటి దీనిపైన ఫర్దర్గా జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి సురేష్ గారు? వంశీ గారు, మీకు తెలుసు ఇటీవల 3 పార్టీలు, ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు అధికార పార్టీ వైఎస్సీపీ, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ, మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘాన్ని విడివిడిగా కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటర్ల జాబితా అనేది సక్రమంగా లేదు, ఇది అంతా కూడా అవకతవకలతో కూడి ఉంది, రేపు జనవరి 5వ తారీఖున తుది ఓటర్ల జాబితాను రిలీజ్ చేయబోతున్నారు, ఆ లోపు కనుక సవరించకపోతే తప్పుల తడకగా ఉంటుంది, అలానే ఉంటుంది అని చెప్పారు. ఆ సందర్భంగానే పురంధరేశ్వరి గారు విలేకరుల సమావేశంలో ఢిల్లీలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు.
స్పెసిఫిక్గా తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో జరిగిన అవకతవకలను అంటే పారదర్శకంగా లేకపోతే అవకతవకలు సవరించకపోవడం వల్ల తిరుపతి ఉప ఎన్నికలో జరిగిన అవకతవకల్ని వివరాలతో సహా ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పించాము. అదేవిధంగా విశాఖపట్నం నార్త్లో దాదాపు 60,000 దొంగ ఓట్లను చేర్పించారు, వివరాల్ని అధికారికంగా ఇచ్చాము. 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆంధ్రప్రదేశ్ రాబోతోంది అని చెప్పని పురంధరేశ్వర గారు ఆ రోజు చెప్పారు. అదే జరిగింది. ఇవాళ ఎన్నికల కమిషన్ నుంచి 7 సభ్యుల బృందం ఇక్కడికి వచ్చింది. మీరు చెప్పిన ధర్మేంద్ర శర్మ గారు, ఆయన ఆధ్వర్యం డిప్యూటీ సీనియర్ కమిషనరు, వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చే 7 సభ్యుల బృందం వచ్చారు. ఇవాళ విజయవాడలో మీటింగ్ సుదీర్ఘంగా మధ్యాహ్నం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మీద 18 జిల్లాల కలెక్టర్ల వాళ్ళ నుంచి వివరాలు సేకరించారు. ఇంకొక 8 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ 8 జిల్లాలతో మళ్ళీ రేపు ఉదయం చర్చలు జరగదు, లేదంటే నైట్కి కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఆ జిల్లాలో ఓటర్ల ముందుగా సీఈఓ ముఖేష్ కుమార్ గారు మొత్తం కదా ఆ వివరాలు ఆ సమాచారాన్ని తెలియజేశారు. దాని మీద ప్రతి కలెక్టర్ కూడా ఒక 10-15 నిమిషాలు వాళ్ళ జిల్లాలో ఓటర్లు వ్యవహారం ఎన్ని మన ఎడిషన్స్ చేయమని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని డిలీషన్స్ చేయమని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని న్యూట్రల్గా వచ్చాయి, మొత్తం మీద ఆ ఫామ్ 6, 7, 8కి సంబంధించిన వివరాలు ఆ అంశాలన్నీ కూడా కూలంకషంగా ఒక్కొక్క కలెక్టర్ వివరించారు. అన్నీ కూడా వివరాలంతా కూడా సేకరణ జరిపారు. ఇప్పుడు ఈ 8 జిల్లాల కలెక్టర్లు అయిన తర్వాత అసలు విషయం మీద ఎన్నికల సంఘం దృష్టి పెట్టబోతోంది. ఎక్కడైతే మరి మీరు చెప్పినట్టుగా ఒకే ఇంట్లో 10కి మించి చాలా ఆ రకం కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సీఈఓ గారు కూడా అంగీకరించారు. ఇంకా మొత్తం మీద మేము డిలిషన్ చేయలేకపోయాం, కొన్ని తొలగించాం, కొన్ని ఇంకా అలానే ఉండిపోయాయి, ఎందుకంటే టైం లేకపోవడం వల్ల అలా జరిగిందని చెప్పి అన్నారు. సో వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టబోతున్నారు. ఫిర్యాదులు అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదుల మీద మరి గతంలో మీరు చెప్పినట్టు పెనుకొండ మీద యాక్షన్, పెనుకొండలో ఆ జడ్పీ సీఈఓల మీద యాక్షన్, తర్వాత మీరు పర్చూరులో బిఎల్ఓల మీద యాక్షన్, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ వివరాల మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. సో అయితే ఇవన్నీ అయిన తర్వాత ఎవరి మీద యాక్షన్ ఉంటుందా, ఎంతమంది మీద ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒక అంశం, అది తేలాల్సి ఉంది. అది రేపుడికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు డీజీపీతో కూడా సిఎస్తో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇది ఉండగానే ఇంకొకటి కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్, సిక్కిము, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు కూడా లోక్సభతో పాటు సమానంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అందుకని లోక్సభకి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్నద్ధత అంటే మరి లా అండ్ ఆర్డర్ పరంగా కానీ మరి పోలింగ్ బూతులు కానీ ఆ విషయ వివరాలు కూడా ఆ సేకరణ కూడా ముగించారు. మరి ఇప్పుడు మీకు తెలంగాణ మనం చూస్తే సీఈఓ వచ్చారు, మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చారు. మళ్ళీ బృందం మళ్ళీ వస్తుందా, వీళ్ళు ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బట్టి మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, సీఈఓలు, 2 ఎలక్షన్ కమిషనర్స్ 3 వస్తారా లేదని చూడాలి. మొత్తానికి ఎంతవరకు రెక్టిఫై అవుతాయనే దాని మీద ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. నిన్న మీకు తెలుసు లోక్సభలో గల్లా జయదేవ్ గారు మాట్లాడారు. ఇదే విధంగా మాట్లాడి మొత్తం మీద తప్పులు తడగ్గా ఉంది, ప్రధానంగా ఉంది. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అసలు బిఎల్ఓలు టీచర్లని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఎలక్షన్ ప్రాసెస్లో పక్కన పెట్టి చేయడం వల్లనే ఇదంతా కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఈ బిఎల్ఓల మీద, ఈఆర్ఓల మీద ఒత్తిడి చేసి ఆ రకంగా చేయడం వల్లనే ఈ తప్పుల తడకాన్ని జరుగుతున్నాయి. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే వేరే రాష్ట్రాల నుంచి ఒక బృందాన్ని పంపించి పరిశీలన చేయండి ఆ రకంగా అని న్యాయశాఖను కోరారు. కానీ ఇది చేయాల్సిందారు ఎన్నికల సంఘమే. కాబట్టి వీళ్ళు ఈ 7 సభ్యుల బృందం ఇప్పుడు పరిశీలించి వాళ్ళ మీద చేసి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీకి ఈసీకి వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొక బృందం వస్తుందా, లేకపోతే ఈ తప్పుల తడక ఎంతవరకు సవరించగలరో మీకు టైం లేదు. ఎందుకంటే మీకు 5వ తారీఖు కల్లా తుది ఓటర్ల జాబితా ప్రచురించాలి, లేకపోతే మీకు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ తక్కువ సమయంలో మరి చేయడానికి ఏంటి, ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎవరి మీద చర్యలు ఉంటాయి, మరి అన్నీ కూడా అదేవిధంగా చనిపోయిన వాళ్ళ పేర్లు ఇంకా ఉంటాయా అనేది ఒక వివరాలన్నీ కూడా ఈ బృందం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈసీఐ తీసుకుపోయే తదుపరి చర్య మీద ఉంటుంది. అయితే అధికార పార్టీ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఓట్లు వేశారు. సో వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ నమోదు చేయించుకున్నారు ఏపీలో. కాబట్టి అది చట్టబద్ధం కాదే అది ఎలక్షన్ కమిషన్ నియమాలకు విరుద్ధం. కాబట్టి మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టండి అని చెప్పని వైసీపీ ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఎవరో వాళ్ళిద్దరిని
జనసేన పార్టీ చెందిన ఒక అతను ఇక్కడ ఖైరతాబాద్లో ఓటేశారు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఓటుగా జాయిన్ అవుతున్నాను. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనకి వైసీపీ వాళ్ళు అధికారికంగా మనకి చెబుతున్నారు పార్టీ పరంగా. కాబట్టి ఆ విషయం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు కూడా. ఆ విషయాలు కూడా అలా ఎంతమంది చేరారు అనేది కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే లేటెస్ట్ సబ్మిట్ చేశారు కాబట్టి ఆ డేట్ 9వ తారీఖుతో అయిపోయింది, ఎడిషన్స్ డిలీషన్స్ అని చెప్పని. సో మన గల్లా జయదేవ్ గారు చెప్పిందండి 13 లక్షల పైగా కొత్తగా అబ్జెక్షన్స్ వచ్చాయి. తర్వాత మొత్తం మీద 24 లక్షలు అబ్జెక్షన్స్ మీద రెక్టిఫై చేయాల్సి ఉందని చెప్పి గల్లా జయదేవ్ గారు చెప్పారు. సో ఈ సమావేశం తర్వాత వాళ్ళకు ఒక ఆహ్వానం వచ్చేదండి, ఇందులో ఎడిషన్స్ అని డిలిషన్స్ అని తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగించారా లేదా అనేది, మరి వైసీపీ చెప్తే దొంగ ఓట్లు మరి అలా కొనసాగుతున్నాయా, లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుగుదేశం సానుభూతి పరులు దొంగ ఓట్లను చేర్చారా అనేది ఈ ఎలక్షన్, ఈ బృందం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 5న డ్రాఫ్ట్ కాకుండా తుది జాబితా విడుదల చేస్తే, అంటే మనకి ఓటర్ల జాబితా విడుదలైతే చూస్తే అందులో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు లేని తెలిసే అవకాశం ఉంది. వంశీ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. If you look at my state of Andhra Pradesh, the ground reality is the other way around. The DEOs and the EROs are not following the directives of the ECI in preparing error-free electoral rolls due to various pulls and pressures. A delegation from the Telugudesam party met the full ECI, and a letter was also written by former CM Sri Nara Chandrababu Naidu Garu in August and also last month about the subjugation of democratic rights of the people of AP through electoral malpractices and removing names of TDP supporters and sympathizers from the electoral list. Sir, the elections are fast approaching and time is running out, and hence I appeal to the Honourable Law Minister for immediate deployment of external observers from Government of India in order to monitor the electoral roll work in AP closely